మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఈ నెల మార్చి 8న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ చెన్నూరు పట్టణ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ప్రాంగణంలో మేజిస్ట్రేట్ పర్వతపు రవి ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్లో ఇరుపక్షాల సమ్మతితో కేసులు పరిష్కారం అవుతాయని, రాజీపడ్డమే రాజమార్గమని సీఐ తెలిపారు. ఇందులో భూ సమస్యలు, సివిల్ కేసులు, భార్యాభర్తల కేసులు, ఇతర కేసులు ఉంటాయని తెలిపారు. కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ఒక మంచి అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కేసెస్లో ఏవైతే చేయడానికి మిగిలినటువంటి కేసెస్లో ఈరోజు చెన్నూరు కోర్టులో మాకు కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మేజిస్ట్రేట్ సార్. దాంట్లో భాగంగానే మే 8 రోజున మెగా లోక్ అదాలత్ ఉంది కాబట్టి ఎవరైతే కేసులు అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు రాజీ పడడానికి ఒక సరైన సువర్ణ అవకాశంగా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే రాజీ మార్గమే రాజా మార్గం అనేది ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని మీ యొక్క కేసులను మీరు రాజీ పడి మీరు ఇబ్బంది పడకుండా మనకు కోర్టు అవకాశం ఇచ్చినప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో భాగంగానే మనకు యాక్ట్కి సంబంధించిన కేసులు కానీ, చెక్ బౌన్స్ కేసు కానీ, కాంపౌండబుల్ కేసెస్, రాజీపడే సంబంధించిన కేసులు కానీ అన్నీ కూడా మనకు కోర్టులో అవి ఈజీగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చెన్నూరుకు సంబంధించినటువంటి మండలికి సంబంధించినటువంటి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని చేయాలి. ఎందుకనంటే మనం కొట్లాడితే ఒక్కరే గెలుస్తారు, కానీ అదే రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టుగా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాజీ పడి మీ యొక్క గొడవలకు అన్నిటికీ పులి స్టాప్ పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మే 8 రోజు అందరూ వినియోగించుకొని అందరూ కాంపౌండబుల్ కేసులో రాజీ కావాల్సింది ఒకసారి మీకు అందరికీ వినియోగించుకోండి.